హాయ్ గైస్, నేను మధు. మీరు చూస్తున్నారు ఓపెన్ వరల్డ్ మీడియా. సో చాలామంది చాలా కన్ఫ్యూజన్లో ఉన్న డౌట్ క్లారిఫై కోసం నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. దట్ ఈస్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీ గురించి వీడియో చేస్తున్నా అంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీని మిమ్మల్ని చేయమని కాదు, అండ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ అలానే స్కామ్ అని కూడా కాదు. ఓకే, జస్ట్ కొంతమందికి ఇన్ఫర్మేషన్ క్లారిటీ ఇవ్వడం కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ట్రెజర్ ఎన్ఎఫ్టీ 2021లో స్టార్ట్ అయ్యి 2022లో ట్రెజర్ ఎన్ఎఫ్టీ మార్కెట్లోకి వచ్చి గత 2.5 years, ఆల్మోస్ట్ 3 years దాకా ఎవ్రీడే వండర్ఫుల్ ఎర్నింగ్స్ ఇస్తూ ఇప్పటి వరకు కూడా మంచి స్టేబుల్గా రన్ అవుతుంది. బట్ మార్చ్ 23rd నుంచి విత్డ్రా ఇవ్వడం అనేది హోల్డింగ్లో పెట్టడం జరిగింది. సో దానికి గాను ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి అండ్ స్పాక్లో లిస్టింగ్ అవుతుందని చెప్పేసి రకరకాల రీజన్స్ అయితే వస్తూ ఉన్నాయి. సో దాన్ని క్లియర్గా ఏ రోజు కూడా ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ అనేది ఆగిపోలేదు. ఎవ్రీడే ట్రేడ్ అనేది జరుగుతూనే ఉంది అండ్ ఎవ్రీడే ఇన్కమ్స్ కూడా వస్తుంది. బట్ విత్డ్రా గురించి ఒక క్లారిటీ అయితే ఇవ్వడం లేదని చెప్పేసి చాలా మంది కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో వాళ్ళందరికీ ఒక క్లారిటీ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ రోజు రేపు April 25th, 26th లోపల మీరు కనుక ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్నట్టయితే ఈ ప్రాసెస్ చేసుకోకపోతే ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ అనేది క్లోజ్ అవుతుంది. సో దాన్ని డేటా మొత్తం కూడా treasurefund.xyz సో ఆ వెబ్సైట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో సేమ్ ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లోని కూడా మీ యూజర్ ఐడి పాస్వర్డ్తోనే లాగిన్ అయ్యి క్లియర్గా మీరు డైలీ ట్రేడ్ చేసుకోవచ్చు. బట్ 25th, 26th రోజు మాత్రం ట్రేడ్ అనేది జరగకపోవచ్చు. సో డేటా మొత్తం కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీలో ఉన్న లీడర్స్ అందరు కూడా ఇమీడియట్గా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇక్కడ మనం చేయాల్సిన ఫస్ట్ పని ట్రస్ట్ వ్యాలెట్, వెబ్3 వ్యాలెట్కి లింకప్ చేసుకోవడం. అసలు ట్రస్ట్ వ్యాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది వీడియో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెంబర్ 2, ట్రెజర్ ఫండ్ నుంచి ట్రస్ట్ వ్యాలెట్కి ఎలా లింక్ చేసుకోవాలి అండ్ 5000 TUFT టోకెన్స్ ఎలా మీరు తీసుకోవచ్చు, ఈ రెండు కూడా మీకు ఇక్కడ క్లారిఫై ఇస్తున్నాను. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఫాలో అవ్వండి. దాన్ని మీరు ఫాలో అవుతే 100% మీకు కూడా TUFT టోకెన్స్ వస్తాయి. అండ్ ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లో మీ అమౌంట్, మీ టీం ఇంకా టీమ్ యాడ్ అయి ఉంటుంది. మీరు ఒకవేళ టీమ్ చేసినట్టయితే సో వ్యాలెట్ అమౌంట్ అనేది యాడ్ అవ్వకుండా ఉంటుంది. అది ఇంకా అప్డేట్ అనేది జరుగుతుంది. సో 100% దీనికి యాడ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ ప్రాసెస్ని అయితే ఫాలో అవ్వండి. అండ్ నెక్స్ట్ 25th, 26th లోపే కంపల్సరీ ఈ ప్రాసెస్ చేయాలి. సో చూద్దాంలే అని చెప్పేసి లైట్ తీసుకుంటే ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైటే క్లోజ్ అవుతుంది. సో ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లో రేపటి నుంచి వర్కింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్. సో క్లియర్గా అందరు కూడా ఈ ప్రాసెస్ని అయితే ఈ 2 daysలో వర్కౌట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్టెప్ బై స్టెప్ చూడండి, నేను మళ్ళీ లాస్ట్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. సో ఇది ప్లేన్ మొబైల్. నేను ఫస్ట్ నుంచి మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనం వ్యాలెట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంది అనేది ఇక్కడ ఒకసారి క్లియర్గా చూడొచ్చు. సో ఫస్ట్ ఇది నార్మల్ మొబైల్ ఇది. సో దీనిలో నేను ప్లే స్టోర్కి వెళ్తున్నాను. ప్లే స్టోర్లో మనకి ఇక్కడ సెర్చ్ బాక్స్ ఉంది కదా, సెర్చ్ బాక్స్ దగ్గర ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్, TRUST ట్రస్ట్ వ్యాలెట్ అని మీకు పైన వస్తుంది. ట్రస్ట్ వ్యాలెట్ని ఇన్స్టాల్ చేసుకోవాలి, ఇలా ఉంటుంది. సో దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇక్కడ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఓపెన్ అని వస్తుంది. ఇది యాక్చువల్గా నాకు అవైలబుల్గా ఉన్న మొబైల్లో చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఓపెన్ అని ఉంది. ఇక్కడ ఓపెన్ పైన క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ అని వస్తుంది. క్రియేట్ న్యూ వ్యాలెట్. ఇక్కడ ఒక పిన్ నెంబర్ సెట్ చేసుకోవాలి. సో ఎవరైనా సరే మీకు గుర్తుండే ఒక ఫోన్పేకి, గూగుల్ పేకి ఎలా అయితే 6 digits నెంబర్ పెట్టుకుంటామో అట్లా ఒక పిన్ నెంబర్ పెట్టుకోవాలి. ఇక నేను ఇది ఒక డమ్మీ వ్యాలెట్ కాబట్టి నేను 1 2 3 4 5 6 అని పెడుతున్నాను. మళ్ళీ కన్ఫర్మ్ అని అడుగుతుంది. మళ్ళీ ఇంకొకసారి 1 2 3 4 5 6 ఇది నేను సెట్ చేస్తున్నాను. మీకు నచ్చిన, మీకు గుర్తున్న నెంబర్ ఏదైనా మీరు సెట్ చేసుకోవచ్చు. సో 6 digits పిన్ 2 types ఎంట్రీ చేసిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. సో ఎనేబుల్ నోటిఫికేషన్, సో ఇది అవసరం లేదు, స్కిప్ చేస్తున్నాను. సో బై క్రిప్టో, డిపాజిట్ క్రిప్టో అని వస్తుంది. సో ఇక్కడ మనకు స్కిప్ట్, డూ ఇట్ లేటర్ అని పెడుతున్నాను. సో మనకి ఇక్కడ వ్యాలెట్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ మనకు మెయిన్ వ్యాలెట్ అని కనిపించాలి. ఓకే, సో ఇక్కడ ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఏంటంటే ఫస్ట్ మెయిన్ వ్యాలెట్లో ఇక్కడ వ్యాలెట్ పక్కన 3 dots ఉన్నాయి కదా, దానిపైన క్లిక్ చేసి బ్యాకప్ నౌ మాన్యువల్ దానిపైన క్లిక్ చేసి ఇక్కడ 2 ticks పెట్టేసి కంటిన్యూ చేయాలి. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ 12
డిజిట్స్ నేమ్ ఏవైతే ఉన్నాయో వీటిని చాలా జాగ్రత్తగా డైరీలో కానీ లేదంటే వేరే ఫోన్లో కానీ మీరు ఫోటో తీసుకొని పెట్టుకోవాలి. ఇది సీరియల్ నెంబర్ వైజ్గా రాసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇది స్క్రీన్ షాట్ అనేది రాదు అనమాట. సో ఇలా కనిపిస్తున్న ఈ కీని మనం ఇలా వేరే ఫోన్లో ఫోటో తీసుకోవాలి. అది స్క్రీన్ షాట్ రాదు కాబట్టి సో వేరే ఫోన్లో లేదంటే డైరీలో రాసుకొని నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అది ఎలా ఉందో అలాగే మనం అక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేసి సో వర్డ్ 1 ఇక్కడ మనకు వర్డ్ 1లో ఏముంది, రెడ్యూస్ అని ఉంది. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి 4th వర్డ్ అని అడుగుతుంది. 4th వర్డ్ వచ్చేసి సిమిలర్. సో 4thలో సిమిలర్. 7th లైన్లో వచ్చేసి ఫార్వర్డ్. సో 7th ఫార్వర్డ్. అండ్ 10th వన్, ఇక్కడ 10th వన్ వచ్చేసి ఉంది పొజిషన్ ఉంది. 10thలో పొజిషన్ సెలెక్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేయాలి. సో ఇక్కడ బ్యాక్ యాక్టివ్ అని వచ్చేసింది, బ్యాక్ వచ్చేసేయాలి. సో ఇది మన మెయిన్ వ్యాలెట్, ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఇది. సో ఇంతవరకు ట్రస్ట్ వ్యాలెట్ క్రియేట్ చేసే ప్రాసెస్ అనేది చూసినాం. సో ఇప్పుడు మన వెబ్సైట్ సో వ్యాలెట్ అనేది ఇలా ఉంటుంది. సో ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్ అనేది క్రియేషన్ అనేది ఇక్కడతో అయిపోయింది. సో ఇక్కడ మనం నెక్స్ట్ చేయాల్సిన వర్క్ ఏంటిది అంటే సో మొత్తం బ్యాక్ వచ్చేసి గూగుల్ క్రోమ్లో ట్రెజర్ ఫన్ ఇక్కడ సెర్చ్ బాక్స్లో ట్రెజర్ ఎన్ఎఫ్టీ కాదు TREASURE ట్రెజర్ FUN. సో ట్రెజర్ ఫన్ స్పేస్ ఇవ్వద్దు, ఇక్కడ స్పేస్ వచ్చేసింది. సో ట్రెజర్ ఫన్ .xyz. ఓకే, ట్రెజర్ ఫన్ .xyz క్లియర్గా ఇక్కడ టైప్ చేసి ఆ వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. సో ఇంటర్ఫేస్ మనకు సేమ్ ట్రెజర్ ఎన్ఎఫ్టీ లాగానే వస్తుంది. సో ఒకసారి ఇక్కడ మై ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ట్రెజర్ ఎన్ఎఫ్టీ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ లాగిన్ అవ్వాలి. సో లాగిన్ చేయాలి. సో లాగిన్ అయిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన వెంటనే మీకు ఇలా క్లైమ్ యువర్ టోకెన్స్ అని వస్తుంది. ఇది కొత్త వెబ్సైట్లో ట్రెజర్ ఫన్ వెబ్సైట్లో. సో క్లైమ్ అని ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత కనెక్ట్ టు వ్యాలెట్ ఉంది, ఇక్కడ దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ వ్యాలెట్ కనెక్ట్ అని ఉంది కదా, సెకండ్ ఆప్షన్, దానిపైన క్లిక్ చేయాలి. ఇక్కడ మీకు కింద ఇలా వస్తూ ఉంటుంది. సో ఇందాక మనం ఏం చేసాం, ట్రస్ట్ వ్యాలెట్ని డౌన్లోడ్ చేసి అక్కడ వ్యాలెట్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ సెలెక్ట్ వ్యాలెట్ పైన క్లిక్ చేస్తే మనకు ట్రస్ట్ వ్యాలెట్కి పెట్టిన పిన్ నెంబర్ ఏముంది అది మనకి ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మన పిన్ నెంబర్ ఏందనేది ఇక్కడ ఎంట్రీ చేయాలి. మనం 1 2 3 4 5 6 పెట్టాము, ఓపెన్ అయిపోయింది. ఇక్కడ చూడొచ్చు మీరు డైరెక్ట్ పిన్ నెంబర్ కొట్టగానే డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్లోకి వచ్చిన తర్వాత పాలిగాన్ అని వస్తుంది, కనెక్ట్ చేయాలి. సో కనెక్టింగ్ అని పడింది, ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయాలి. ఒక్కొక్క ఫోన్ ఒక్కొక్క కెపాసిటీని బట్టి టైం అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో ఒక్కొక్కటి ఫాస్ట్గా అవుతుంది, ఒక్కొక్కటి స్లోగా అవుతుంది. ఒకవేళ అవ్వకపోతే మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ రీట్రై చేయాలి. ఎక్కడ కూడా ఏం మిస్టేక్ అనేది ఏది జరగదు అనమాట. ఓకే, సో మనం ఏం చేయలేదు, కొద్దిసేపు వెయిట్ చేసేసరికి ఇలా వచ్చింది సిగ్నేచర్ రిక్వెస్ట్ అని. సో ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. సో మళ్ళీ ట్రస్ట్ వ్యాలెట్కి మనం పెట్టుకున్న పిన్ నెంబర్ 1 2 3 4 5 6 ఎంట్రీ చేసిన తర్వాత వెయిట్ చేయాలి. ఇక్కడ కనెక్టింగ్ అని వస్తుంది. సో కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ వ్యాలెట్ డైరెక్ట్ ట్రస్ట్ వ్యాలెట్ మన ట్రెజర్ ఫన్ అనే వెబ్సైట్కి కనెక్ట్ అయిపోతుంది. సో ఇలా వ్యాలెట్ని కనెక్ట్ చేయడం వల్ల మనకేం జరుగుతుంది, ఏంటి యూజ్ అనేది చెప్తాను. 1 సెకండ్. సో కొద్దిసేపు వెయిట్ చేయాలి. మనకు కొంచెం వెరిఫికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఈ మొబైల్ స్పీడ్ని బట్టి కూడా అది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. కొద్దిసేపు వెయిట్ చేసుకున్న తర్వాత ఒకసారి సో ట్రెజర్ ఫన్ దీనిలోకి వచ్చేస్తే సో కనెక్ట్ అయిపోయింది. ఈ దీనిలోకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి క్లైమ్ 5000 టోకెన్స్ అని ఉంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. సో క్లోజ్.
ఇప్పుడు మై ఆప్షన్కి వెళ్తే ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ 0 ఉంది, టీయూఎఫ్టీ బ్యాలెన్స్ 5000 టోకెన్స్ అనేది రావడం జరిగింది. సో ఇక్కడ ఈ వ్యాలెట్ బ్యాలెన్స్ అనేది మనకు ట్రెజర్ ఎన్ఎఫ్టీ నుంచి ట్రెజర్ ఫండ్ వెబ్సైట్కి మెర్జ్ అవుతుంది. అక్కడ నుంచి ఫండ్స్ ఇక్కడ మీరు సో ఈ పర్సన్ టీమ్ని చేశారో లేదో తెలియదు. సో టీం నేమ్ చేయలేదు కాబట్టి టీం చూపించట్లేదు. బట్ మీరు ఒకవేళ టీంని చేసినట్టయితే టీం ఇక్కడ కనిపిస్తుంది, టీం కమ్యూనిటీ ఎంత సిస్టమ్ అన్నీ కనిపిస్తుంది. బట్ ఈ అమౌంట్ అనేది ఇంకా ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు వ్యాలెట్ బ్యాలెన్స్. సో ఈ ప్రాసెస్ విత్ ఇన్ 2 days అంటే ఈరోజు రేపు ఈరోజు ఎంత 25th అండ్ 26th లోపు ఈ ప్రాసెస్ అనేది చేయాలి. కంపల్సరీ దీనిలో మీరు లాగిన్ అవ్వాలి ట్రెజర్ ఫండ్ అనే వెబ్సైట్లో. ఇది అఫీషియల్గా వచ్చిన అప్డేట్. ఇప్పుడు ఒకవేళ అవ్వకపోతే ఏం జరుగుతుంది అంటే మీ ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ అనేది అక్కడ వెబ్సైట్ క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ లాగిన్ అయ్యి ఇలా టోకెన్స్ క్లైమ్ చేసుకుంటే ఆ అమౌంట్ ఆ ఫండ్ ఆ టీం అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో ఇది ఓన్లీ 2 daysలో మీరు చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్. సో ఇది టోకెన్స్ రిసీవ్ చేసుకోవాల్సింది. ఫస్ట్ మనం ట్రస్ట్ వాలెట్ ఎలా క్రియేట్ చేసుకునే చూపించాం. సెకండ్ వన్ ఆ ట్రస్ట్ వాలెట్కి దీనికి ఎలా లింకప్ చేసుకోవాలి, ఎలా టోకెన్స్ క్లైమ్ చేసుకోవాలనేది చూసాం. ఓకే, సో ఇక్కడ వ్యాలెట్ బ్యాలెన్స్ 0 కనిపిస్తుంది. ఏ వెబ్సైట్లో? ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లో. సో ఈరోజు రేపు ట్రేడ్ కూడా జరగకపోవచ్చు, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. సో రేపటి నుంచి మనకి ఇక్కడ ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లోనే మనకు రిజర్వ్ సేమ్ అన్ని ఆప్షన్స్ ఇక్కడనే ఉంటాయి. సో ఇక్కడనే చేసుకునే ఆప్షన్స్ అనేవి కూడా రాబోతుంది అనమాట. బట్ ఈ వర్క్ చేయాల్సింది జస్ట్ 2 days, ఈరోజు రేపు 25th 26th ఏప్రిల్ మాత్రమే. తర్వాత ట్రెజర్ ఎన్ఎఫ్టీ వెబ్సైట్ క్లోజ్ అవుతుంది. ట్రెజర్ ఫండ్ అనే వెబ్సైట్లోకి మీ డేటా అంతా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఒకసారి ఇది క్లోజ్ చేద్దాం. సారీ, సెట్టింగ్స్, లాగౌట్. సో ఇక్కడ ఒకసారి ట్రెజర్ ఎన్ఎఫ్టీలో మనం ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఆల్రెడీ ఓపెన్ అవుతుంది ఏందనే ప్రాసెస్ కూడా తెలుసు. బట్ ఇక్కడ చూపిస్తాను ట్రెజర్ ఎన్ఎఫ్టీ. ఓకే, ఇక్కడ సేమ్ ఓపెన్ అవుతుంది. మై ఆప్షన్, మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాలి. 1 second. సో ట్రెజర్ ఎన్ఎఫ్టీలోకి లాగిన్ అవుతే ఇలా వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇంటర్ఫేస్ ఇది. నోటిఫికేషన్ తీసేసాం. మై ఆప్షన్. సో ఇక్కడ 183 USDT ఉన్నాయి డాలర్స్. సో ఇక్కడ ఈరోజు రిజర్వ్ చేయలేదు, రిజర్వ్ చేయడానికి ఆప్షన్ లేదు. సో రిజర్వ్ కొట్టినా కూడా రిజర్వ్కి వెళ్ళినా కూడా కన్ఫర్మ్ అని చూపిస్తుంది. బట్ దానిపైన క్లిక్ చేస్తే ఇలా లోడ్ అవుతున్నట్టు జంప్ అయిపోతుంది అనమాట. సో నో ప్రాబ్లం, ఇది మనకు ట్రెజర్ ఫండ్లో చేసుకోవడానికి అవైలబుల్గా వస్తుంది రేపు మ్యాక్సిమం, లేదంటే ఎల్లుండి 25th 26th ట్రేడ్ జరగకపోవచ్చు మ్యాక్సిమం. సో ఇక్కడ కొంతమంది విత్డ్రా పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ అమౌంట్ ఆటోమేటిక్గా వ్యాలెట్లోకి ఆటోమేటిక్గా వచ్చేసింది, క్యాన్సిల్ అయిపోయింది. అండ్ కొంతమంది స్టేకింగ్లో పెట్టుకున్న వాళ్ళు ఉంటారు, ఆ స్టేకింగ్లో ఉన్న ఫండ్ అంతా కూడా మెయిన్ వ్యాలెట్లోకి వచ్చింది. స్టెప్ బై స్టెప్ అప్డేట్స్ అనేవి జరుగుతూ ఉంది. సో పేషెన్స్ అని కూల్గా ప్రజెంట్ ఉన్న ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ. సో వన్ మోర్ థింగ్, చాలామంది అసలు అఫీషియల్ వెబ్సైట్ ఏంటిది, అప్డేట్ ఎలా వస్తుంది, అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్డేట్ ఎలా తీసుకోవాలి అని చెప్పేసి మీకు చాలామంది ఒక్కొక్క వందల టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసినాయి. ఒక్కొక్క కంపెనీని కూడా ప్రమోట్ చేస్తూ ఫార్వర్డ్ రూట్లోకి తీసుకెళ్తున్నారు. సో ఇక్కడ ఒకసారి చూడొచ్చు, మీరు వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు డైరెక్ట్గా 3 lines కనిపిస్తుంది ఎయిర్ డ్రాప్ పక్కన, దానిపైన క్లిక్ చేస్తే టెలిగ్రామ్ అని వస్తుంది. ఆ టెలిగ్రామ్లోకి వెళ్తే ఆటోమేటిక్గా అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాటిని మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో మిగతా ఏ వెబ్సైట్లో ఎవ్వరు ఏది చెప్పినా కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ఓకే, దిస్ ఈజ్ అఫీషియల్ వెబ్సైట్ ట్రెజర్ ఎన్ఎఫ్టీది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా మీరే లాగిన్ అయిపోయి మీరే ఇక్కడ చెక్ చేసుకొని ఏం నడుస్తుంది, ఏం అప్డేట్ ఉందనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో చూసారుగా, సో మొత్తానికి ట్రెజర్ ఎన్ఎఫ్టీ ట్రెజర్ ఫండ్ వెబ్సైట్లోకి వచ్చి చాలామంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో ఎలాంటి అప్డేట్ లేదని చెప్పేసి ఎదురు చూస్తున్న వాళ్ళందరూ కూడా అది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ ఇప్పుడు మీరు చేసిన ఈ ప్రాసెస్ అంతా కూడా
మీరు మీ టీం దగ్గర నుంచి డైరెక్ట్ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పండి నేను చేస్తాను, అలా కాకుండా ఎవరి వెబ్సైట్, ఎవరి ఐడి, ఎవరి అకౌంట్ వాళ్ళ మొబైల్లోనే ట్రస్ట్ వాలెట్ డౌన్లోడ్ చేసి ఇండివిజువల్గా ఎవరు వాళ్ళకు క్లియర్గా చేపిస్తే బెటర్. ఓకే, సో ప్రతిదీ లీడర్ హ్యాండిల్ తీసుకోకుండా టీం కూడా ఎడ్యుకేట్ చేయడం వెరీ ఇంపార్టెంట్. రేపు పొద్దున ఇంకా పెద్ద పెద్ద అప్డేట్స్ ఏమైనా వచ్చినా కూడా అలర్ట్గా ఉంటారు. లేదు ఏమైనా ఉంటే తను చూసుకుంటున్నారులే అని చెప్పేసి వాళ్ళు లైట్ తీసుకుంటారనమాట. ప్రతి ఒక్కరు ఎవరి వ్యాలెట్ని వాళ్ళ మొబైల్లోనే క్రియేట్ చేసి పెడితే చాలా చాలా బెటర్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి వీడియోస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెన్ వరల్డ్ మీడియా అనేది ఒక కంపెనీకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కాదు. సో ప్రజెంట్ ఏదైతే మార్కెట్లో ఏది స్కామ్ జరుగుతుంది, ఏది స్కీమ్ జరుగుతుంది, ప్రతి వీడియోస్ కూడా అప్లోడ్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సో ప్రతి వీడియో, ప్రతి బిజినెస్కు సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో రావడం జరుగుతుంది. సో అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి.